This program sponsored by Marwadi University, Rajkot, Gujarat. Join Global Campus for a 360-degree education. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. చాలా వరకు అసలు మన సంస్కృతి సాంప్రదాయాలు, మన ఆచారాలు, కట్టుబాట్లు ఇవన్నీ అసలు ఎక్కడి నుంచి పుట్టాయి, ఏంటి వాటి యొక్క విలువలు ఏంటి, ఈ జనరేషన్ వాళ్ళకి చాలా తక్కువగానే అవగాహన ఉండి ఉంటుంది. చాలా మంది మన దగ్గర నుంచి వెళ్ళి విదేశాల్లో సెటిల్ అవుతున్నారు. అసలు అక్కడ సెటిల్ అయిన తర్వాత రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ మన భారతీయులు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన తర్వాత అక్కడ మన ధర్మాలు, మన సంస్కృతి సాంప్రదాయాలు ఎంతవరకు వాళ్ళు ఆచరిస్తున్నారు, ఎంతవరకు కాపాడుతున్నారు, ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు సుధీర్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. శ్రీ విద్యా ఉపాసకులు అంటే ఏంటి, అసలు ఉపాసన అంటే ఏంటండి? శ్రీ విద్యా ఉపాసన అంటే మనకు మంత్రశాస్త్రంలో శక్తికి సంబంధించింది శాక్తేయం అని పేరు. శక్తి అంటే అమ్మవారు, మాతృత్వము, తల్లి, ప్రకృతి, శక్తి. శ్రీ విద్య అనేటువంటిది మంత్రశాస్త్రంలో అత్యంత పెద్ద మంత్రం అని చెప్పుకోవచ్చు. గొప్పదైన మంత్రము. అది శ్రీ విద్య అనేటువంటి విద్య అంటే జ్ఞానము కదా. శ్రీ అంటే లక్ష్మి అనుకోవచ్చు మనం. సో చాలా గొప్పనైన విద్య అనుకోవచ్చు. ఏమిటంటే అది ఒక తల్లిని తెలుసుకునే విద్య, ఆ అమ్మ యొక్క శక్తిని తెలుసుకునే విద్య. సో శ్రీ విద్యలో మనకు షోడశి అని ఉంటుంది. షోడశి సౌభాగ్య విద్య అని. అన్నిటికంటే గొప్పనైన మంత్రము. రాజ్యం దేయాత్ శిరోదేయాత్ నదేయాత్ షోడశాక్షరి అని చెప్తుంది మంత్రశాస్త్రం. ఉపదేశం ఇచ్చేప్పుడట సమస్తమైన ఆస్తుపాస్తులని రాసిచ్చేసేయి, నీ తల నరికిచ్చేసేయి, కానీ షోడశాక్షరి మంత్రాన్ని ఇవ్వద్దు అంటే అంత విలువ ఉన్న మంత్రం అంటది. అందరికీ ఇచ్చేటువంటి పరిస్థితి కాదు. సో దానికి అర్హత సంపాదించుకోవాలి. దానికి అందరు తీసుకోవచ్చు. గురుముఖంగా అందరూ ఒక స్టెప్ బై స్టెప్. ఇంటర్ చదువుకోవాలంటే 10th క్లాస్ పాస్ అవ్వాలి కదా. అట్లా మనకు స్టెప్ బై స్టెప్ గణపతి, బాల అట్లా మంత్రాలు తీసుకొని నెమ్మదిగా గురువు అనుగ్రహంతో దానికి ఒక్కొక్క మంత్రం ఇన్ని లక్షలని జపం ఉంటుంది. ఆ లక్షల జపాన్ని చేసి నెమ్మదిగా చేస్తూ వెళితే మీకు గురువుగారు ఒక మంచి సమయం వచ్చినప్పుడు ఆ శ్రీ విద్య అనేటువంటి మంత్రాన్ని నాకు అప్పచెప్తారు. దాంతో ఏమవుతుంది అంటే సర్వమంత్ర ఉపాసన అధికారం వస్తుంది. మంత్రశాస్త్రంలో చాలా మంత్రాలు ఉన్నాయి. గణపతి, లక్ష్మి, కాలభైరవుడు, దత్తాత్రేయ స్వామి వారు, తర్వాత వారాహి, బగళాముఖి, ఇట్లాంటి మంత్రాలు, శ్రీ విద్య, లలిత, భువనేశ్వరి, కాళీ, తారా, చిన్నమస్త ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా. ఈ అన్ని మంత్రాలు మనకు సొంతగా జపం చేసుకోవడానికి లేదా ఎవరికైనా ఉపదేశం ఇవ్వడానికి ఒక అధికారం కావాలి కదా. ఇప్పుడు ఒక టాబ్లెట్ రాయాలంటే డాక్టర్ గారికి క్వాలిఫికేషన్ ఉండాలి, తను వేసుకోవాలన్నా మందికి ఇవ్వాలన్నా కదా. సో అట్లా శ్రీ విద్యలో ఇది ఉన్నతమైనటువంటి మంత్రం శ్రీ విద్య షోడశాక్షరి. సో ఈ 16 అక్షరాల మంత్రాన్ని ఉపాసకులు ఎవరైతే ఎక్కువగా ఉపాసన అంటే అమ్మవారి యొక్క నామాన్ని ఎప్పుడు ఎక్కువగా వాళ్ళ మనసు యందు ఆలోచించేవారు, ఎక్కువ తల్లిని గురించి ఆర్తితో అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందగోరి ఆమె నామాన్నే మనసులో సబ్కాన్షియస్గా క్యారీ చేసేవాళ్ళు ఉపాసకులు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మామూలు వ్యక్తి భగవంతుడి గురించి రోజులో 10 నిమిషాలు ఆలోచన చేస్తే ఉపాసకులు 23 అవర్స్ ఆలోచన చేస్తారేమో. ఉపాసనము, ఉప అంటే దగ్గరగా, ఆసనం అంటే ఉండటం. సో శ్రీ విద్య అనేటువంటి ఒక మంత్రశక్తికి, ఒక మంత్ర స్వరూపానికి దగ్గరగా ఉండటము శ్రీ విద్యా ఉపాసన. ఇది ఒక జీవితాంతం చేసే దీక్ష. ఇది ఒకరోజు వచ్చే సీజనల్ దీక్ష కాదు. ఇది మానవులు ఎవరైతే అమ్మ అనుగ్రహాన్ని పొందుకోరో వాళ్ళు ఎవరైతే ఉంటారో, అనుగ్రహం అంటే దాని అన్నీ వస్తాయి. మీకు మీరు దేనికి మీరు డిజర్వింగో అవన్నీ అమ్మవారు ఇచ్చేస్తుంది మీకు. దాన్ని అనుగ్రహం అంటారు కదా. మనకి ఎంతవరకు యోగ్యత ఉందో అంతవరకు అమ్మవారు ఇచ్చేస్తుంది. అది ఎవరికైనా కావచ్చు. సో అలాంటి ఒక విద్యను ఎప్పుడు నిరంతరం ఆలోచన చేసి మంత్రాన్ని కొన్ని లక్షలుగా జపాన్ని చేసేటువంటి ప్రక్రియను ఉపాసన అంటారు. దాన్ని చేసేవాళ్ళు ఏ మంత్రాన్ని చేస్తే ఆ శ్రీ విద్యా ఉపాసన, లేదా కాలభైరవ ఉపాసన, లక్ష్మీ ఉపాసన, నరసింహ ఉపాసన అంటే ఆ నరసింహస్వామి యొక్క మంత్రాన్ని వాళ్ళు నిరంతరము దాన్నే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని ఏ దేవత మంత్రాన్ని జపం చేస్తున్నారో ఆ దేవత అనుగ్రహం కోసమే వాళ్ళు పరితపిస్తారు. ఇంకా వాళ్ళకి వేరే ఉండవు, ఆకలి దప్పులు ఏముండవు. వాళ్ళ శరీరం అంతా మంత్రస్వరూపమే. ఈ శరీరంలో మలమాంసాలు ఉంటాయి. మరి ఈ మలమాంసాల శరీరానికి గ్రహ బాధలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ మలమాంస శరీరము మంత్రజపంతో ఊరి మంత్ర శరీరం అవుతుందో అప్పుడు దీనికి బాధలు తక్కువ ఉంటాయి. అందువల్ల ఉపాసన అంటే ఈ మాంసభూయిష్టమైన శరీరాన్ని మంత్రభూయిష్టంగా చేయడము. యు ఆర్ ఫుల్లీ సోక్డ్ అండ్ ఇమ్మర్స్డ్ ఇంటూ మంత్రజపము. అది ఉపాసన. అది ఎవరైనా కావచ్చు, ఏ మనిషి అయినా చేయొచ్చు, ప్రతి ఒక్కరు చేయొచ్చు. అది శ్రీ విద్యా ఉపాసన. అలా ఎన్ని రకాల ఉపాసనలు ఉండే అవకాశం? అంటే శ్రీ విద్యా శాక్తేయంలో ఇంకా అందరు దేవతలు మనకి. ప్రధానంగా PhD ఒక సబ్జెక్ట్, వాళ్ళ ఫోకస్ ఆఫ్ దట్ నాలెడ్జ్ అంతే కదా. ఇట్లా మనకు అమ్మవారి ఇప్పుడు మహాలక్ష్మి ఉపాసన చేయొచ్చు, సుబ్రహ్మణ్య ఉపాసన చేయొచ్చు, గణపతి ఉపాసన చేయొచ్చు,
హనుమత్ ఉపాసకులు, నరసింహోపాసకులు, అట్లా కాళీ ఉపాసకులు, బగళాముఖి ఉపాసకులు, అట్లా ఏ దేవత మంత్రం ప్రధానంగా తీసుకొని ఆ దేవత యొక్క అనుగ్రహం కోసమే జపం చేస్తారో వాళ్ళను ఆ దేవీ దేవతకు సంబంధించిన ఉపాసకులుగా చెప్తాం మనం. ఇప్పుడు ఇలా ఉపాసన తీసుకున్నప్పుడు ప్రత్యేకించి నిత్యము కూడా నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందంటారా? శుచిగా ఉండటం, నిత్యము జపం చేయటం, అనుష్ఠానం చేసుకోవటం, శుభ్రంగా ఉండటం, సాత్వికమైన ఆహారం తీసుకోవటం, ప్రధానంగా గురుభక్తి కలిగి ఉండటము, చపలత్వం ఉండొద్దు. ఈ దేవత ఆ దేవత ఇది అది కాదు. అందరు దేవతలు అన్ని శక్తులు ఉన్న వాళ్ళే. కాబట్టి మనకు ఒక గురువు మన మంచిని కోరి మనకు ఒక మంత్రాన్ని ఇచ్చినప్పుడు ఆ మంత్రం మీద అత్యంత పరమ పవిత్రమైనటువంటి భక్తిభావాన్ని కలిగి మంత్రం మీద నమ్మకం కలిగి చేయాలి. ఒక్క రోజులో దేవతలు వచ్చి మనకు కనిపించరు. కొంతమంది కొన్ని సంవత్సరాలు మరి భక్తరామదాస్కు రాములవారు ఎన్నో కోట్ల రామనామం జపం చేస్తే కానీ కనిపించలేదు. త్యాగరాజ స్వామి వారు కొన్ని కోట్ల రామనామం జపం చేశారు. సో వాళ్ళందరికీ స్వామి ఎప్పుడు అంటే ఎప్పుడో ఆయన ఇష్టం వచ్చి కనిపించాడు. వీళ్ళ యోగ్యత ఎప్పుడుంటే అప్పుడు నేను ఎప్పుడు వెళ్ళి కనిపించాలి అని. ఈ కలియుగంలో కూడా సాధ్యపడుతుందా దేవుళ్ళని? మంత్ర జపం చేత సమస్తము సాధ్యమే. మనకు ఉన్నారు ఇప్పుడు కురుతాలం గురుగారు మహాసిద్ధులు. మా అందరికి జపాలకు వాళ్ళే మాకు ఆదర్శం. అంటే ఆయన సాక్షాత్తు సకల దేవతా స్వరూపం ఆయన. సో మానవులు జపం అంటూ చేస్తే కలికాలంలో అసాధ్యం అనేది లేదండి. చేయాలి, ఓపిక ఉండాలి, మనకు పేషెన్స్ ఉండాలి, తొందరపడితే కాదు. ఏదైనా సరే ఒక సంపూర్ణ ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టాలంటే 40 వారాలు గర్భం వస్తే కానీ పిల్లగాడు బయటికి రాదు ఆరోగ్యంగా. దానికి తొందరపడితే రాదు. ఈరోజు మంత్రం తీసుకుంటే రేపే దేవుడు కనిపిస్తారని కనిపిస్తారు. సో దానికి సాధన అవసరం, చాలా పట్టు. కొన్ని స్వప్నంలో కనిపించే చాలా సందర్భాలు ఉన్నాయి. కొన్ని దేవతలు స్వప్నంలో కనిపిస్తారు. అంటే వాళ్ళు అది మన ఊహనా లేకుంటే ఆ అనుగ్రహ దేవత యొక్క అనుగ్రహమా తెలియదు కానీ ఉన్నాయి చాలా సందర్భాలు మనకు స్వప్నంలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. కొన్నిసార్లు వింటూ ఉంటాం భగవంతుడు మనం ఎక్కువగా ఆరాధిస్తున్నప్పుడు మనకు ముసలి వాళ్ళ రూపంలో కానీ చిన్న పిల్లల రూపంలో దర్శనం ఇస్తుంటారు అని చెప్పి. దైవానుగ్రహం అంటే మీరు అన్నట్టు అదొక ఫామ్, అదొక మార్గం కనిపించడం. లేదా మనలో మనకి చాలా తేలిగ్గా ఒక ఆనందం అనిపించడం. ఎంత పెద్ద కష్టం ఉన్నా అసలు ఏమీ ఉన్నట్టు ఒక మనసు స్ట్రాంగ్ అవ్వటం. లేదా మనకు కష్టంలో ఉన్న వాడికి ఒక మంచి మార్గం దొరకటం. ఇప్పుడు ఒక పట్టె అన్నం కోసం కష్టపడి ఆలోచన చేసేవాడికి ఆ పూటకి ఇంత అన్నం దొరికితే వాడికి అది పెద్ద మిరాకిల్ లైఫ్లో కదా. అట్లా ఎవరెవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళకు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళ కష్టాలు పోగొట్టుకోవడానికి కదా మనం ఏదో ఒక దేవి దేవతను పూజిస్తాం. వాళ్ళకు ఆ కష్టంలో వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళకి రిలీఫ్ వస్తుందో, ఉపశమనం కలుగుతుందో అది ప్రత్యక్షంగా దైవానుగ్రహమే కదా. ఇప్పుడు హెడ్ఏక్ ఉందండి, తలనొప్పి ఉంది, ఒక మాత్ర వేసుకుంటే కాసేపు తలనొప్పి తగ్గిపోతుంది. అది మాత్ర పనిచేసింది కదా. సో మంత్రం కూడా మనకు అట్లా ఒక దేవతా అనుగ్రహం కోసం ఉన్నప్పుడు ఒక ఉద్దేశం, నాకు ఇది కోరిక నెరవేరాలి, లేదా నాకు కష్టం పోవాలి, నాకు బాధ పోవాలి, నాకు ఉపశమనం కలగాలన్నప్పుడు అది కలిగింది అంటే అది దైవానుగ్రహంగా కలిగిందని మనం అనుకోవచ్చు అట్లా. ఎందుకంటే ఈ యొక్క ప్రత్యేకమైన దేవీ దేవతల ద్వారా మనం వారిని వేడుకుంటున్నాం కాబట్టి వాళ్ళ అనుగ్రహంగా మనం దాన్ని తీసుకోవచ్చు. మీరు చేసే పూజ గ్యారంటీ ఏంటండి? మీరు కోరిక చాలా మంది అడుగుతారు కదా, మనకేదో కోరిక కావాలి, తీరాలి, ఉద్యోగం రావాలి, ఆరోగ్యం బాగుండాలి, మరి పూజ చేసినప్పుడు అవన్నీ తీరుతాయా? దైవానుగ్రహం కలగడానికి కొన్ని సూచనలు చెప్తున్నారు మీరు. మామూలుగా చిన్నపిల్లల రూపంలో వచ్చినట్టుగా, పెద్దవాళ్ళ రూపంలో వచ్చినట్టుగా, లేకుంటే ఏదైనా మనకు మంచి మార్గాన్ని చూపించడానికి వేరే వాళ్ళు ఒక మాట రూపంలో కూడా రావచ్చు. మాట రూపంలో ఎవరన్నా ఇప్పుడు మనం ఒక ఆలోచన చేస్తున్నాం, ఒక పనికి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాం, డెసిషన్, ఎవరో వచ్చి అట్లా మనకు సంబంధం లేకున్నా ఏదో ఒక మాట రూపంలో మనకు ఆ మాట చెవునబడి అరే ఇది ఆలోచన బాగుంది అనేటువంటి విషయాన్ని మనకు తట్టి మనం దాన్ని ఫాలో అయ్యి కూడా మనం మంచి మార్గంలోకి వెళ్ళిపోవచ్చు. దేవతానుగ్రహానికి చాలా మార్గాలు ఉన్నాయి మనకి, అన్ని రకాలుగా. అంటే అన్ని రకాలుగా ఒక ప్రశాంతమైన వాతావరణం మనసులో ఏర్పడడం కూడా దేవతానుగ్రహమే. ఎంత కష్టాలున్నా, ఎంత అలజడి ఉన్నా మనసులో మనకు ఒక నెమ్మది, ఒక నిర్మలత్వం రావడం కూడా దేవతానుగ్రహమే. అంటే దాన్ని కష్టం ఉంటే దాన్ని ఫేస్ చేసుకునే శక్తి ఇవ్వడం కూడా దేవతానుగ్రహమే. కష్టం వస్తే దాన్ని ఎదుర్కోవాలనుకునే శక్తి ఇవ్వడం కూడా దేవతానుగ్రహమే కదా. మనం దాన్ని తప్పించుకొని పోలేము. సో కాబట్టి మనకు దాన్ని ఎదుర్కోవాలంటే ఎట్లాంటి ఎనర్జీ కావాలి, ఎట్లాంటి ఆలోచన కావాలి, అది అంత కూడా దేవతానుగ్రహంలోనే వస్తుంది మనకి. మంత్రశాస్త్రంలోనే చాలా గొప్పదైన విద్యను నేర్చుకున్నారు, చాలా మంచి ఉపాసన పరులు మీరు. ఇంత నేర్చుకొని అంటే ఇక్కడే ఉండి నలుగురికి మీకు తెలిసిన జ్ఞానాన్ని అందించకుండా మీరు విదేశాల్లో సెటిల్ అయ్యారని చెప్పి విన్నాను. ఏంటి దానికి ఏదైనా బలమైన కారణం ఉందా అండి? కారణం అంటే ఒక లోవర్ మిడిల్ క్లాస్ లైఫ్ అనుకోవచ్చు. తర్వాత ఏంటంటే ప్రధానంగా మనకు ఇది కొంచెం సెన్సిటివ్ విషయం ఎప్పటికి కూడా ఇది నిజం. యాక్చువల్ అయితే మన దేవ భాష, మన సంస్కృతికి, మన దేశానికి ప్రధానం సంస్కృతం. భారతస్య ప్రతిష్ఠే ద్వే, భారతదేశం యొక్క ప్రతిష్ట అని చెప్పడానికి రెండు ప్రధాన కారణాలు. సంస్కృత, సంస్కృతి. మన సంస్కృతి, మన సంస్కృతము, అవి రెండు భారతదేశాన్ని
ఈ దేశానికి ఇది గర్వకారణం అని చెప్పుకునేటువంటి విషయాలు ఏమిటి? సంస్కృతం అండ్ సంస్కృతి కదా. దానికి మనకు రెండింటికి ఎక్కడ కూడా పెద్దపీట వేసినట్టు కనిపించదు. ఎందుకంటే మేము చదువుకుందంటే సంస్కృతం మీడియం. మహా కష్టపడి ఎంఏ పాస్ అయితే ఏం ఉద్యోగం వస్తుంది అంటే ఏదో చిన్న జూనియర్ లెక్చరర్ గానో ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. సరే పౌరహిత్యం ఎట్లాగో చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వస్తాం మేము, పూజలు అవన్నీ చేయించుకోవడం. సో ఇక్కడ ఉంటే లైఫ్ కష్టం అనే ఆలోచనతో ఇంకా విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన వచ్చి యాక్చువల్లీ వెళ్ళాలనుకుంటే ఫస్ట్ మేము లాంగ్వేజ్ బేస్ వెళ్దాం అనుకున్నాం. లింగ్విస్టిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, భాషా శాస్త్రం అని ఉంటుంది. మనకేంటంటే సంస్కృతానికి మాకు ఎంఏలో ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ అని ఉంటుంది. భారతదేశము అండ్ యూరోపియన్ లాంగ్వేజెస్కి సంస్కృతానికి అసలు అనుసంధానం సంబంధం ఏంటి, అక్కడ ఉండేటువంటి పదాలు ఇక్కడ ఉన్నాయా, ఇక్కడి నుంచి ఏమన్నా కొన్ని శబ్దాలు వాళ్ళు అక్కడ తీసుకున్నారా, భాష సంబంధించిన పరిశోధన. జర్మనీ వెళ్దాం అనుకున్నాం, అది సాధ్యపడలేదు. తర్వాత యుఎస్ అనుకున్నాం, అది సాధ్యపడలేదు. తర్వాత మూడో కంట్రీ అంటే మాకు తెలిసిన ఒక కన్సల్టెంట్ అయ్యగారు గో టు ఆస్ట్రేలియా అని చెప్పి ఆయన ప్రోద్బలంతో అక్కడికి వెళ్ళి ఒక 1-2 years అక్కడ నేను స్టడీ కూడా చేసి తర్వాత మినిస్టర్స్ ఆఫ్ రిలీజియన్ అనే ఒక వీసాలో అక్కడ రిలీజియస్ వర్కర్గా పనిచేస్తున్నాను అనమాట. ప్రధాన కారణం ఏంటంటే మనకు చదువుకున్న చదువు ఇక్కడ ఉపయోగపడలేదు కాబట్టి సరే మనకి ఏదో ఒక కష్టం చేద్దామనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడము. అక్కడ వెళ్ళిన తర్వాత అమ్మవారి అనుగ్రహం వల్ల మన వాళ్ళందరూ చాలా బాగా ఆదరించడము, వాళ్ళ పుణ్యమాని వాళ్ళు చేసుకునే పూజ వల్లే కదా మనకు ఒక ఉపాధి కలిగి ఒక సంపాదన కలిగి మనం వాళ్ళ వల్ల అన్ని రకాలుగా అక్కడ వాళ్ళకు సహకరిస్తున్నాం పూజల్లో వాటిలో వీటిలో. సో ప్రధాన కారణం అయితే ఖచ్చితంగా చెప్పాల్సింది పేదరికమే. అందువల్ల వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాలాగా చాలా మంది వెళ్ళారు, నేను ఒక్కరిని నేను చెప్పట్లేదు. నాలాగా చాలా మంది లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి, మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి, లేదా కొంతమందికి ఫారెన్లో చదవాలని కోరిక ఉండి వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా ఎండ్ ఆఫ్ ద డే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏమీ దాచుకోకుండా కష్టపడి అన్ని రకాలుగా ఒక మంచి ప్రాస్పెరిటీని పొందారండి. దాని అనుమానం లేదు మనకి. సో ప్రధాన కారణం నాకు అది, ఇక్కడ ప్రాపర్ అప్రాప్రియేట్ ఉద్యోగాలు లేకపోవడం వల్ల అక్కడ వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా మంది మన దగ్గర నుంచి వెళ్ళి అక్కడ అంటే మీలాగా వర్క్ గురించి కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అక్కడే సెటిల్ అవుదామని వెళ్ళిన వాళ్ళు కొంతమంది, కొన్ని రోజులు ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఇంప్రూవ్ చేసుకుని వద్దామని వెళ్ళిన వాళ్ళు కొంతమంది, రకరకాలుగా వెళ్తున్నారు మన భారతీయులు. ఏంటంటే వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మంది ఇబ్బందులు పడుతుంటారని చెప్పి వింటూ ఉంటాము అన్ని రకాలుగా. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అక్కడ వెళ్ళగానే వాళ్ళకి ఫస్ట్ ఒక జాబ్ బ్రేక్ కానివ్వండి, స్టెప్పింగ్ స్టోన్ కావాలి వాళ్ళకి. అక్కడ అందరూ కొంచెం అన్సర్టన్గా ఉంటారు, భయపడతారు కొంచెం. కానీ ఒక్కసారి ఆ కంట్రీకి వెళ్ళిన తర్వాత ఎవరికైనా సరే, నాకైనా సరే దైవభక్తి ఖచ్చితంగా ఇంకా గట్టిపడుతుంది. చాలా దైవభక్తి ప్రతి ఒక్కరికి బిలీఫ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకని అంటారు? ఇప్పుడు మనకు ఒక సేయింగ్ ఉంది కదా, దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. మరి అక్కడికి వెళ్ళి మన దేశం కాదు, మన ఊరు కాదు, మన భాష కాదు, మరి కొంతమందికి పరిచయాలు అసలే ఉండవు, ఫ్రెండ్స్ ఉండరు. మరి అట్లాంటి ప్రదేశానికి వెళ్ళి వాడికి ఏంటి భరోసా అంటే దైవం మీద విశ్వాసం. ప్రతి ఒక్కరికండి, ఎవరైనా తీసుకొని మీరు చాలా తక్కువ మంది నేను నమ్మనని చెప్పేవాళ్ళు చాలా, నాకు తెలిసి 100లో 1-2 ఉంటారు నాస్తికులు అనేవాళ్ళు. కానీ మన వాళ్ళు అక్కడ వెళ్ళగానే ఫస్ట్ మన స్టూడెంట్స్గా వచ్చేవాళ్ళు వినాయక చవితి పూజలు చేస్తారు, మీరు వాళ్ళ వైభోగం చూడాలి. అస్సలు ఎక్కడ దగ్గర వాళ్ళు పూజలు కానీ చాలా అంటే వాళ్ళకి ఎక్కడ ఒక నమ్మకం ఏర్పడి వాడు కొంచెం ఆ దైవానుగ్రహాన్ని కొంచెం రుచి చూసింది అనుకోండి, వాడికి అభివృద్ధి ఆగదు, వాడు ముందుకు వెళ్తూనే ఉంటాడు. అట్లా ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీరు అన్నట్టు అందరు కష్టపడతారు, నేను కష్టపడ్డాను. ఎందుకంటే నేను వెళ్ళింది ఎక్కడి నుంచో ఎనానిమస్గా వెళ్ళాను, నా పెద్ద పేరున్న వ్యక్తిని కాదు మనము. కాబట్టి అక్కడ జనాలు మనల్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళకి సెంటిమెంటల్గా ఇతను చేస్తే మనకు మంచి జరుగుతుంది అనేటువంటి మనం అయినా కూడా మనం అందరూ నచ్చాలని రూల్ లేదు కదా, దాంట్లో వాళ్ళ పాలిటిక్స్ ఉంటాయి. సో నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, మన మాట్లాడే విధానం అందరికీ యాక్సెప్టింగ్ ఉండకపోవచ్చు. ఇవన్నీ మనం దాటుకొని బయటకు రావాలంటే ఉన్నది ఒకటే, నాకు ఎవరికైనా సరే దైవానుగ్రహం మాత్రమే ఉంది, ఇంకా వేరే ఏం లేదు. వేరే ఏమున్నా ఈ రోజు రేపు వెళ్ళిపోతాయి. కానీ దైవానుగ్రహం ఉంది అంటే వాడికి ఎక్కడ కూర్చున్నా భూమి మీద ఏ మనిషికైనా సరే తినడానికి అన్నం పుడుతుంది, ఒక 10 రూపాయలు సంపాదించుకుంటారు, ఆనందంగా ఉంటారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అసలు ఇక్కడికంటే ఎక్కువ అసలు పూజలు చేసి 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 ఎన్ని చేస్తారో చెప్పలేను నేను. మన వాళ్ళందరూ ఏ చిన్న ఈవెంట్ ఉన్నా ఒక చిన్న పూజ క్రియేట్ చేసుకుంటారు. వినాయక చవితి కానివ్వండి, లేకుంటే బతుకమ్మ పండుగ కానివ్వండి, అంతా ఒక టీమ్ గా గ్యాదర్ అవుతారు గ్యాదర్ చేస్తుంటారు. బాగా చేస్తారు. ఇట్లా అంటే గ్యాదర్ అయినప్పుడు ఓన్లీ మన భారతీయులే పార్టిసిపేట్ చేస్తుంటారు, అక్కడ ప్రాంతం వాళ్ళు కూడా వస్తారు కొంతమంది. వాళ్ళకు అది డిఫరెంట్ సెక్షన్ అండి. మనకు వచ్చి ఇప్పుడు తెలుగు అసోసియేషన్ ఉంటుంది, తెలంగాణ సంఘం ఉంటుంది. ఇట్లా వీళ్ళు అసోసియేషన్ గా ఫామ్ అయ్యి గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ డిఫరెంట్ గా పండుగలు కానీ వాళ్ళ అనుకూలం బట్టి వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఒక్కొక్క సబర్బ్ ఉంటుంది, ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రోజు అట్లా చేసుకుంటారు. సో వాళ్ళు అనుసంధానం చేసుకొని కోఆపరేట్ చేసుకుంటూ ఉంటారు. తెల్లవాళ్ళు కూడా వస్తారు, కొంతమంది ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు వస్తారు.
అది వేరే మళ్ళీ అది ఫాలో అయ్యారు మొత్తం పెద్ద గ్రూప్ వేరే గ్రూప్ ఉంది అది వాళ్ళందరూ ప్యూర్లీ ఏంటంటే వాళ్ళు నాలెడ్జ్ మీద వెళ్తారు వాళ్ళు లెర్నింగ్ ఎడ్యుకేషన్ సంస్కృతం చదువుకోవాలి అసలు వివాహంలో ఏముంది అసలు సీమంతంలో ఏముంది అసలు జడ వేసుకోవడంలో ఆంతర్యం ఏమిటి వాళ్ళు తెలుసుకొని వాళ్ళు రాస్తారు వాళ్ళు చాలా భలే అనిపిస్తుంది మీకు మన వాళ్ళు ఎట్లా ఫాలో అవుతారు కానీ వేరే వాళ్ళు మన దేశానికి సంబంధించని వాళ్ళు వాళ్ళ దాని గురించి తెలుసుకొని వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు వస్తున్నారు మన దగ్గరికి అంటే వాళ్ళు సంపూర్ణంగా కన్విన్స్ కానీ మన దగ్గర రారండి నేను ఫేస్ చేసి చెప్తాను మీకు చూడండి వాళ్ళు ఇటు రావడానికి ఒక కారణము నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు ఆయన మంచి ఆయుర్వేదం చదువుకున్నాడు ఎందుకు చదువుకున్నాడు ఆయుర్వేదం అంటే అతనికి ఏదో స్కిన్ ఇష్యూ ఉండి అనేక రకాల మెడిసిన్స్ వాడి హైదరాబాద్కి వచ్చి ఒక డాక్టర్ గారి ద్వారా ఆయన సంబంధించిన రోగాన్ని నయం చేసుకొని అమ్మో దీనిలో ఏదో ఉందని చెప్పి ఆయన గత 10-11 ఏళ్ళుగా నాకు తెలిసి పరిచయం 12 ఏళ్ళుగా పరిచయం నాకు అతను డీలర్ స్మిత్ అని మంచి ఆయుర్వేదం ప్రాక్టీషనర్ ఆయన వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఒకవేళ లాభం జరిగింది అనుకోండి ఏదైనా మెడిసిన్ వల్ల కానివ్వండి మంత్రం వల్ల కానివ్వండి ఏదైనా లేకుంటే మీకు అందరి చేతికి తెల్లలకి రత్నాలు ఉంటాయి మనం ఎట్లా పెట్టుకుంటాం జాతి రత్నాలు కదా వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు రీసెర్చ్ చేసుకుంటారు వాళ్ళు గుడ్డిగా నమ్మరు వాళ్ళకి వాడు ఫస్ట్ ఏం చెప్తే మీకు వాట్ ఈస్ ద సోర్స్ అంటారు ఇది ఎక్కడి నుంచి చెప్తున్నారు ఈ శ్లోకం ఏంటి అని అడుగుతారు వాళ్ళు అంటే వాళ్ళకు అడుగుతారు అప్పుడు మనకు భయం ఉంటుంది కదా ఇష్టం వచ్చింది చెప్పడానికి వీల్లేదు కదా సో అందువల్ల కొంచెం వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సొంత అనుభవం చేత వాళ్ళు నోరు తెరిస్తే ఋషికేశ్ హరిద్వార్ హిమాలయాస్ అని మాట్లాడతారు వేరే మాట్లాడరు వాళ్ళు వాళ్ళ ఆలోచన అంతా మొత్తం వాళ్ళ మెడిటేషను ప్లస్ మంత్ర జపము వాళ్ళ కీర్తన అని చెప్పి వాళ్ళు ప్రతి వారం కలుసుకుని కీర్తనలు చేసుకోవడం హార్మోనియం వాయించడం నేర్చుకోవడం వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక సంబంధమైన ఇష్యూలో వాళ్ళకి సమాధానం దొరికి వాళ్ళు అక్కడి నుంచి ఆ మూలాలు వెతికి పట్టుకొని ఎక్కడికి వెళ్తే ఏం దొరుకుతుంది భారతదేశంలో అని మంచి మంచి గురువులను ఆశ్రయించి చిన్న చిన్న మంత్రాలు నేర్చుకొని వాళ్ళే పూజలు చేసుకుంటారండి హోమాల యజ్ఞాలు చేసుకుంటారు మనం చేసుకోవడం ఓకే మనం భారతీయులు మనకు అన్ని తెలుసు మనం చేసుకుంటాం సంస్కృతి సాంప్రదాయాలు మన రక్తంలో ఉంది ఆశ్చర్యం కూడా లేదు మనం ఆచరిస్తే మనం ఆచరించకపోతే ఆశ్చర్యం వాళ్ళు నేర్చుకొని వాళ్ళు మన తెలుగు పద్ధతిలో పెళ్లిళ్ళు చేసుకోవడం వాళ్ళు అసలు మంగళసూత్రాలు ధోతులు కట్టుకోవడం చీరలు కట్టుకోవడం చాలా భలే గమ్మత్తుగా అనిపిస్తుంది వినటానికే చాలా బాగుంది నిజంగా వాళ్ళంతా ఆయుర్వేదం ద్వారా ఎక్కువ మనకు వాళ్ళు అటాచ్డ్ ప్రధానంగా ఆయుర్వేదం ద్వారా నాకు తెలిసి చాలా మంది కోవిడ్ టైంలో వ్యాక్సిన్ కూడా వేసుకోలేదు తెల్లవాళ్ళు చాలా మంది వేసుకోలేదు సరే వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకు అది వద్దు అనుకున్నారు వాళ్ళు అనుకున్నారు కొంతమంది ఇళ్ళలోకి వెళ్తే అయితే నేను ఆశ్చర్యపోతా అండి షుగర్ ఉండదండి ప్లాస్టిక్ ఉండదు అసలు మొత్తం అంతా న్యాచురల్ అంతా ఆర్గానిక్ వాడతారు టమాటో దగ్గర నుంచి మొదలు పెడితే మిరపకాయ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని ఆర్గానికే ఉంటాయి మనం వెతుకోవాల్సి వస్తుంది కారపొడి కోసం ఉప్పు కోసం వాడరు వాళ్ళు భలేగా ఉంటుంది చాలా గమ్మత్తు మనమే కొన్ని నేర్చుకోవాలేమో అయితే ఇలాంటివి మనం నేర్చుకోనక్కర్లేదు కానీ మనం ఉన్నవాడిని ప్రాక్టీస్ చేస్తే చాలు మనకు అన్ని తెలుసు కానీ మనకు ఎందుకు లేని ఒక చిన్న ఏమంటారు నిర్లక్ష్యం ఉంటుందేమో అనిపిస్తుంది నాకు అందువల్ల మనం ఆచరిస్తే చాలు వీఆర్ గ్రేట్ మనం ఆచరించగలిగితే అద్భుతం అండి అసలు అన్ని తెలిసి మనం పక్కన పెడుతున్నాము వాళ్ళు తెలుసుకొని ఆచరిస్తున్నారు నిజంగా మెచ్చుకోదగ్గ విషయం మంచిది మనందరికి గర్వకారణం కదా మన సంస్కృతిని వాళ్ళు ఫాలో అవుతున్నారంటే అది మనకి పెద్ద పేరు అవునవును అంతే కదా ఇప్పుడు మన దగ్గర ప్రత్యేకంగా కొన్ని రకాల పూజలు గానీ ఇలాంటివి ప్రత్యేకంగా చేస్తుంటాం అక్కడ కూడా అలా ఏమైనా ప్రత్యేకంగా సేమ్ ఇప్పుడు ఒక భగవంతుడు అన్నప్పుడు అక్కడైనా ఎక్కడైనా సేమ్ కదా 100లో 90% జరిగేది అందరికీ సత్యనారాయణ వ్రతాలు కలికాలంలో ప్రత్యక్షంగా ఫలాన్ని ఇచ్చే ఒక వ్రతం 100లో 90 పూజలు ఎవరు ఏ మంచి అయినా చెడైనా ఉద్యోగం పోయినా ఉద్యోగం వచ్చినా ఇల్లు కొనుక్కున్నా ఎలాంటి కార్యక్రమం చేసుకున్నా ఎక్కువ జరిగేవి సత్యనారాయణ వ్రతాలు అంతే కొంతమంది ప్రతి పౌర్ణమికి చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళకు ఈవెన్చువల్లీ టైం వాళ్ళ మనసులో కోరిక పుట్టినప్పుడు చేసేవాళ్ళు ఉన్నారు అన్ని ఇక్కడ అక్కడ పూజలు సేమ్ ప్రధానమే అన్ని దాదాపుగా అంతా సేమ్ ఇక్కడ ఉండే వాళ్ళు అక్కడ ఉన్నారు ఇక్కడ నుంచే పూజారులు అక్కడ వెళ్ళారు సో పూజారులు వాళ్ళే పూజలు అవి అందుబాటులో ఉంటారా పూజారులు ఇక్కడ లాగానే కొంచెం ఆస్ట్రేలియాలో కష్టం పూజారులు కొంచెం కష్టం ఇప్పుడు వస్తున్నట్టున్నారు యుఎస్కి వెళ్ళినంత ఈజీగా ఆస్ట్రేలియాకి వెళ్ళడం చాలా కష్టం మరి అలాంటప్పుడు అంటే అందరూ చేసుకోవాలన్నప్పుడు కొంచెం కష్టమే కదా కొంచెం ఉంటుంది పూజారుల కొరత ఉంది అంటే మీరు అన్నట్టు బాగా చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్ వచ్చి ఉండి కొంచెం వేరే ఉద్యోగపరంగా వెళ్ళి అక్కడ జాబులు మంచిగా వృత్తి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ అయినా సరిపోరు ఎందుకంటే కార్తీక మాసం అట్లా అంటే ఇప్పుడు పూజలు వచ్చి సీజనల్ కదా రెగ్యులర్గా పూజలు ఉండవు ముహూర్తాలు ఉంటేనే పూజలు ఉంటాయి సో ఓన్లీ పూజారికి వెళ్ళిన వాడికి కొంచెం మనగడ కొంచెం సమయం పడుతుంది సెటిల్ అవ్వడానికి అందువల్ల ఎక్కువ ఎవరు ఆప్ట్ చేయరు ఈ కంట్రీకి వెళ్ళడానికి కొంచెం కష్టమే కొంచెం ఉన్నవాళ్ళం ఉన్నాము చేస్తున్నాము ఇంకా నేను కాకుండా ఇంకొక 45 తెలుగు పూజారులు ఉన్నారు
అందరూ వాళ్ళకి తోచినట్టు వాళ్ళు చేస్తున్నారు అందరూ. ఓకే, అంటే అక్కడ పూజార్లకు కూడా ఏమైనా కమిటీ లాగా ఉంటుంది? లేదండి, ఇండివిజువలే. మన గొప్పతనం గురించి చెప్పాలి అన్నా తెలుసుకోవాలన్నా అక్కడ ఇంకా ఎటువంటివి పాటిస్తున్నారు మన వాళ్ళు కానీ అక్కడ వాళ్ళు కానీ? మన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఒక కాన్షియస్ అంటే భాషను కాపాడుకోవాలి. ఎందుకంటే ఏ సంస్కృతికైనా ఒక్కసారి భాష వెళ్ళిపోయింది అంటే మన గుర్తింపు కోల్పోతాం. సో ప్రధానంగా చాలామంది తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలకు తెలుగు రావాలి, తమిళ్ రావాలి, వాళ్ళ మాతృభాష రావాలనే కోరిక ఉంటుంది. దానివల్ల వాళ్ళు కొంచెం వాళ్ళకున్న సమయానికి వాళ్ళకున్న బాధ్యతలకి అన్నిటినీ కూడా దాటుకొని కొంతమంది తల్లిదండ్రులు పర్సనల్గా పిల్లలకి కొంచెం భాష నేర్పించడం కానివ్వండి, తెలుగు మ్యాగజైన్స్ నడపడం కానివ్వండి. ఇప్పుడు తమిళ వాళ్ళు అయితే ఇంకా అసలు వాళ్ళకి చెప్పనక్కర్లేదు, వాళ్ళకు భాషలో వాళ్ళు చాలా ఎక్కువ ప్రేమ, కొంచెం మనకంటే 10% ఎక్కువ ప్రేమ ఉంటుంది వాళ్ళకి భాష మీద. వాళ్ళు తమిళ స్కూల్స్ పెట్టుకోవడం కానీ ఇవి చేస్తుంటారు. తర్వాత మనకు సంగీతం మన దానిలో పెద్ద పీట, సంగీతం నేర్పించే ప్రయత్నం చేస్తుంటారు. అక్కడ ఉండే దాదాపు అందరు భారతీయుల పిల్లలు ఏదో ఒక ఎక్స్ట్రా యాక్టివిటీ నేర్చుకుంటారు. డాన్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, లేకుంటే పియానో లాంటివి కానివ్వండి, భరతనాట్యం, కూచిపూడి, పాడటం, వయలిన్ వాయించడం ఇట్లా నేర్చుకుంటూ ఉంటారు. సో ఈ రకంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు దే ఫీల్ హోమ్లీ, ఇవన్నీ నేర్చుకుంటున్నాం కదా మనం మన దేశంలో ఉన్నట్టుగానే అని ఫీల్ అవుతుంది. సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా విద్వాంసులు కొంతమంది వాళ్ళు వేరే ఉద్యోగాలు చేస్తున్నా కూడా వాళ్ళు పర్సనల్గా ఈ ఆర్ట్కి టైం ఇచ్చి చాలా సమయం కేటాయించి వాళ్ళు ది డెవలప్ దెమ్సెల్ఫ్. ఇప్పుడు నేను కూడా అంతే, నాకు అక్కడ వెళ్ళిన తర్వాత చాలా సమయం దొరికింది పర్సనల్గా బుక్స్ చదవడం కానివ్వండి, లేకుంటే సంగీతానికి కానివ్వండి, మంత్ర జపానికి కానివ్వండి, ఎక్కువ సమయం దొరికింది అక్కడ. మీరు కూడా నేర్పిస్తుంటారా? నేను నేర్పిస్తున్నా, నాకున్న బిజినెస్కి ఇంకా నేను మానేసుకున్నా. బట్ నేను చెప్తున్నా క్లాసులు చెప్తున్నా, నేను కూడా చెప్తున్నా క్లాసెస్, అడ్వాన్స్ క్లాసెస్ చెప్తున్నా. నేను కర్ణాటక క్లాసికల్ వాయిలిన్, ఓకలు. మీకెందుకు అనిపించింది నేర్చుకోవాలని? ఎప్పుడు నేర్చుకున్నారు? ఒక గొప్ప హరికథా విద్వాంసులు ఉండేవారు, ఇప్పటికి ఉన్నారు, చాలా మంచి విద్వాంసులు. ఆయన పేరు కోటా సచ్చిదానంద శాస్త్రి గారని పేరు. వారి హరికథ విన్నప్పుడు నాచారం అనే ఊర్లో ఆయన శివతాండవ స్తోత్రం చదువుతుంటే ఒక వాయిలినిస్ట్ దాని మీద అలాగే వాయిస్తున్నాడు. నాకు అప్పుడు అనిపించింది, అమ్మో ఇదేదో వాయిలిన్ చాలా గొప్పగా ఉంది అని. అప్పుడు బుద్ధి పుట్టి నేను ఇంకా మళ్ళీ 10th క్లాస్ అయిన తర్వాత మొదలెట్టాను. అమ్ముల సత్యవతి గారని ఆవిడ దగ్గర వాయిలిన్ ప్రారంభించి తర్వాత కొంతకాలం మ్యూజిక్ కాలేజ్లో సర్టిఫికేట్ పాస్ అయ్యి ఇప్పుడు ప్రఖ్యాత విద్వాంసులు, ప్రపంచ ప్రఖ్యాతులు వాళ్ళు, వారి పేరు హైదరాబాద్ బ్రదర్స్. వారిలో ఇద్దరి దగ్గర సంగీతం నేర్చుకున్నా. ప్రస్తుతానికి వారిలో పెద్దవారు డి రాఘవాచారి గారని గురుగారు ఉన్నారు, వారి దగ్గర నేర్చుకుంటున్నా. ఇప్పుడు సౌత్ ఇండియాలో మనకు తమిళనాడులో ఎంఏ సుందరేశన్ గారు ఉన్నారు వాయిలిన్, వారి దగ్గర వాయిలిన్ నేర్చుకుంటున్నా. నాకు అదే ఈ ఎక్కడా మాకు సంగీత వాతావరణం లేదు, కానీ ఏదో తెలియదు మరి దేవానుగ్రహం అనుకోవచ్చా లేకుంటే మన పూర్వీకుల పుణ్యం అనుకోవచ్చా తెలియదు, కానీ నాకు సంగీతం మీద ఎక్కువ దృష్టి పడి ఇంకా మొత్తం అదే ప్రపంచం వైపు కూర్చుంది నాకు, జపము సంగీతం. మీరు ఎంతమందికి నేర్పించుంటారు? నేర్పించడం స్టార్ట్ అంటే ఇది ఆన్ అండ్ ఆఫ్ అండి, అందరూ నేర్చుకుంటారు, కొంతమంది మధ్యలో ఆపేస్తారు, కొంతమంది ఆ మధ్యలో ఇద్దరు అమ్మాయిలతో సినిమా చూసి చాలా మంది వైలిన్ జాయిన్ అయిపోయారు ఆ ట్యూన్ పట్టుకొని. కాకపోతే దానిలో ఉండేటువంటి శ్రమ చూసిన తర్వాత ఇది మన వల్ల కాదని సెట్ అవ్వదు అనుకున్నారేమో. ఓపిక కావాలి చాలా. ఇప్పుడు మ్యూజిక్ కాలేజ్లో 100 మంది ఉంటారు ఒక క్లాస్లో, అందరూ విద్వాంసులు కాలేరు, ఇద్దరో ముగ్గురో పాస్ అవుతారు. కానీ మిగతా వాళ్ళందరికీ ఏం తెలుస్తుంది అంటే దానిలో ఉన్న కష్టం తెలుస్తుంది. సో దే బికమ్ గుడ్ లిజనర్స్. ఒక అతను వాయిస్తున్నారు అంటే ప్రాక్టీస్ చేస్తున్నారు, వాయించారు, మంచి లెవెల్కి వచ్చారంటే దే కెన్ రికగ్నైజ్ ఈ వ్యక్తి ఎంత కష్టపడ్డాడో తెలుసుకోగలుగుతాడు కదా. ఏదైనా అంతే కదా, ఇప్పుడు యాక్టింగ్లో కూడా అంతే. చాలా మంది పైకి వచ్చినా అంటే వాళ్ళ హార్డ్ వర్క్ చూసి మిగతా వాళ్ళు ఓహో దీనిలో ఇంత శ్రమ ఉంది కాబట్టి పైకి వచ్చారనే ఒక ఇది ఉంటుంది. ఎంతకాలం పడుతుంది సుమారు? అంటే మనకుండే టాలెంట్, మనకుండే తపనని బట్టా, లేదంటే ఇంత టైం పీరియడ్ అని ఉంటుందా ఇదంతా నేర్చుకో? సమయం అనడానికి ఇప్పుడు ఏంటంటే చాలా మంది క్లెయిమ్ చేస్తూ ఉంటారు, మా అబ్బాయి 10 ఏళ్ళు నేర్చుకున్నాడు అంటారు. 10 ఏళ్ళు నేర్చుకుంటే 10 ఏళ్ళు వారానికి ఎన్ని క్లాసులు? మహా అయితే వారానికి 1 క్లాస్కి వెళ్తారు, లేకుంటే 2 క్లాసుకి వెళ్తారు. నెలకి ఎన్ని క్లాసులు? 10 క్లాసులు అనుకోండి, సంవత్సరానికి 120 క్లాసులు. 10 ఏళ్ళు నేర్చుకుంటే ఎన్ని క్లాసులు అండి? 1200 క్లాసులు అంటే 3 ఏళ్ళు. 3 ఏళ్ళలో ఏమి రాదు సంగీతం. పెద్దవాళ్ళు చెప్పే మాటనే, నిరంతరం దాని గురించి ఆలోచన ఉండాలి, సాధన చేసేటువంటి వాతావరణం ఉండాలి, సంగీతం వినాలి. అది ఎట్లా అనేది ఒక తపస్సు అండి. ఇవన్నీ దైవికమైన కళలు, అందరికీ రావు. వచ్చిన వాళ్ళు నిలుపుకోవాలని కూడా రూల్ ఏం లేదు, వాళ్ళకి వేరే బాధ్యతల వల్ల వేరేటువంటి ఇబ్బందుల వల్ల వాళ్ళు మానేసుకుంటారు. చాలామంది ఫినామినల్ విద్వాంసులు ఉన్నారు, కానీ వాళ్ళకు ఉండే పర్సనల్ ఇష్యూస్ వల్ల మానుకుంటారు. ఇది ఒక నిరంతర సాధన ప్రక్రియ అండి, ప్రతిరోజు పరిగడిపే, ఏ రోజుకి ఆ రోజు సాధన చేసుకోవాలని చెప్తారు. ఇప్పుడు నేను వృత్తిరీత్యా పౌరోహిత్యం, కానీ నాకు ప్రవృత్తి అది ఎందుకో శ్రద్ధ, ఆసక్తి, వింటూ ఏదో ఆ వాతావరణం ఉండేట్టుగా చూసుకుంటాను నేను. సో దీనికి సమయం ఏం లేదండి, 20 ఏళ్ళైనా ఏమి రాకపోవచ్చు. మనకు దైవాగ్రహం ఉంటే 5 ఇయర్స్ కంటే ప్రతిరోజు సంగీతం క్లాస్కి వెళ్ళి నేర్చుకుంటే, ఇక్కడ సంవత్సరాల లెక్క కాదు మనకి, మన సాధనా సమయం లెక్క. రోజు ఎంతసేపు సాధన చేస్తాం దాని మీద మనకు డిపెండ్ అయి ఉంటుంది. దైవానుగ్రహము, చెప్పే గురువు మంచివాడు దొరకాలి,
పిల్లవాడికి గురువు చెప్పేది అలాగే అర్థం అవ్వాలి, వాడు దాన్ని అట్లనే మళ్ళీ రిప్రజెంట్ చేయాలి, మళ్ళీ దాన్ని రిపీట్ చేయగలగాలి, ఇవన్నీ మ్యాచ్ అవుతాయి. దానివల్ల మనకు మన సొంత సాధ్యం మీదనే మనకు ఏదైనా సరే సాధ్యం అవుతుంది సాధన. మీ నుంచి మేము ఇలాంటివి తెలుసుకోవడం చాలా సంతోషం నిజంగా. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు.